హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వచ్చేసి గోవాలో ఎగ్జిబిషన్ ఉందన్నమాట. సో నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. సో ఏం షాపింగ్ చేస్తాను ఏంటి అని చూపిస్తాను. వెరీ చీపెస్ట్ షాపింగ్ అనమాట. బట్ ఎలా స్పెండ్ చేస్తామో తెలియదు అనమాట. అంతలా స్పెండ్ చేస్తాము ఈ ఎగ్జిబిషన్స్కి ఇలా వెళ్తే. సో చాలా షాప్స్ పెట్టారు. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చూసారు కదా మీరు. యాక్చువల్లీ చాలా బాగా చేశారు ఎంట్రీ అయితే. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా షాప్స్ పెట్టారు. ఇంకా మేము ఫస్ట్ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట అక్కడ. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి జస్ట్ 2 years వచ్చాము. ఇంకా తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే షాప్స్ ఉన్న చోటుకైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే నేను కుర్తా షాప్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. జస్ట్ చూద్దామని ఏమైనా బాగున్నాయి అని చెప్పేసి. మరి అంత ఏం బాగాలేవు డిజైన్స్ అంతా. మీరు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ. నేను క్లాత్ కూడా టచ్ చేసి చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఓకేగా ఉన్నింది అనమాట, యావరేజ్. ఇంకా నేనైతే ఆ కుర్తాస్ ఏం తీసుకోలేదు బికాస్ నాకు అంతగా నచ్చలేదు. ఇంకా తర్వాత ఇంకా వేరే షాప్స్ అంతా చూస్తా ఉన్నాను అనమాట. తర్వాత చూడండి ఇక్కడ నెయిల్స్ కూడా పెట్టారు, బ్రేస్లెట్స్, చాలా గర్ల్స్ థింగ్స్ చాలా ఉంటాయి అనమాట. జ్యువెలరీ ఐటమ్స్ మోస్ట్లీ. ఇంక ఇక్కడ మొబైల్ కేసెస్ అండ్ స్క్రీన్ గార్డ్స్ కూడా యాడ్ చేస్తారు. చూసారు కదా ఆ షాప్, నేనైతే చూపించాను ఇంతసేపు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కీ చైన్స్ ఉండే డాల్ లాగా. యాక్చువల్లీ చూడటానికి చాలా క్యూట్ గా ఉండే. బట్ వాటితో ఏం చేయాలి మేము ఇంత పెద్దలు అయిపోయిన తర్వాత, చిన్నపిల్లలు అంటే తీసుకొని ఉంటాం కదా. సో ఇంకా అది కూడా చూసేసి క్యూట్ గా ఉందన్నమాట. ఇంకా అలానే పెట్టేశాను. ఇంకా స్లిప్పర్స్ షాప్స్, టాయ్స్ షాప్స్ చాలా ఉండే. ఇక్కడ బీచ్ లో ప్లే చేసే సెట్ ఒకటి ఉండే అనమాట. ఇక్కడ చూస్తున్నారు, నేను చూపిస్తున్నాను. చాలా క్యూట్ గా ఉంది. మా చిన్నోడు కొంచెం పెద్దగా అయితే ఇంకా అలాంటి సెట్ తీసుకోవాలి బీచ్కి వెళ్ళినప్పుడు అంతా వాడు కూర్చొని ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న పీటలు ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు ఇవంతా చూస్తుంటే. ఇంకా తర్వాత ఇక్కడ చాలా క్లాత్ షాప్స్ కూడా ఉండే అనమాట. లైక్ జీన్స్ ప్యాంట్స్ పెట్టుంటారు, లైక్ ట్రౌజర్స్, ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. బట్ ఇక్కడ క్వాలిటీ ఎంత బాగుంటుందో లేదో నాకు తెలియదు. సో నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను ఇక్కడ కొనడానికి అలాంటివి. జస్ట్ క్యూట్ చిన్న చిన్న ఐటమ్స్ అయితే అలా తీసుకోవచ్చు ఇక్కడ అనమాట. బట్ జీన్స్ ప్యాంట్ అలాంటివి అయితే పాడైపోతాయని నేను అనుకుంటాను. ఇంకా తర్వాత ఇంకో షాప్కి వెళ్ళాము. ఇక్కడ చాలా బ్రేస్లెట్స్ చాలా ఉండే, జస్ట్ చూద్దామని చెప్పేసి. సో 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఐటమ్స్ అనమాట ఇవంతా. సో చిన్న పింట్రెస్ట్ ఐటమ్స్ క్యూట్ గా ఉండే అసలు. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్, బ్రేస్లెట్స్, ప్లక్కర్స్, క్లచెస్ చాలా ఉండే చూడటానికి. ఇంకా నేనైతే కొంచెం షాపింగ్ చేశాను అక్కడక్కడ. ఏం షాపింగ్ చేశాను అని చెప్పేసి అయితే లాస్ట్ చూపిస్తాను. ఇక్కడ మేకప్ ఐటమ్స్ చాలా పెడతారు గైస్ ఇక్కడ యాక్చువల్లీ ఎగ్జిబిషన్స్ లో. బట్ ఆ మేకప్ ప్రోడక్ట్స్ నిజంగానే కొంటారా? స్కిన్ కి యూజ్ చేయడానికి ఇలా ఎగ్జిబిషన్ లో అంతా కొంటే అంత నమ్మకంగా ఉంటుంది అని అయితే నాకు తెలియదు. ఇక్కడ మట్టి గాజులు కూడా పెట్టున్నారు అనమాట. అసలు కలర్ఫుల్ గా చాలా పెట్టున్నారు. ఇంకా బీడ్స్, చైన్స్, ఇంకా సెట్స్ కూడా పెట్టారు, ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్ లాంటివి. సో అవంతా చూసేసి ఇంకా నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను అక్కడ. దాని తర్వాత ఇక్కడ బ్రేస్లెట్స్ ఉండే 100 రూపీస్ కి 3 అంట అవి. సో చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి అసలు, లైక్ కలర్ఫుల్ బీడ్స్ వచ్చేసి. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసారా చైన్స్ ఉన్నాయి, నార్మల్ చైన్స్, ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ పిక్కల్స్ పెడతారు గైస్ ఎగ్జిబిషన్స్ లో. డిఫరెంట్ పిక్కల్స్ అనమాట. చూసారు కదా అసలు ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో. అక్కడైతే నేను ఒక డిఫరెంట్ పిక్కల్ చూసాను. అదేంటి అని ఆయన అడుగుతా ఉన్నాను అనమాట. అసలు అదే పిక్కల్ అని చెప్తే మీరు అసలు గెస్ చేయరనమాట. అది వచ్చేసి జాక్ ఫ్రూట్ పిక్కల్ అంట. అసలు జాక్ ఫ్రూట్ తో కూడా పిక్కల్ చేస్తారా అని నాకు ఇంతవరకు తెలియదు అసలు. అది ఎలా తింటారో కూడా తెలియదు. ఇంకా ఇక్కడ అయితే చాలా స్నాక్స్ కూడా పెట్టున్నారు పక్కలోనే. ఇంకా నేనైతే ఇక్కడ పీనట్స్ ఉండే గాయస్ ఈ స్నాక్స్ ఐటమ్స్ లో. చాలా టేస్టీగా ఉండే ఆ పీనట్స్. నేనైతే ఇంకా పార్సల్ తీసుకునేసాను అనమాట డైరెక్ట్ గా. ఇంకా ఈ స్నాక్స్ షాప్ తర్వాత కొంచెం కుర్తీ షాప్ ఉండే అక్కడ. నాకు కుర్తీ చాలా నచ్చేసింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ కలర్ థ్రెడ్ తో డిజైన్ వచ్చింది. సో చాలా బాగుండే ఆ పింక్ కలర్ టాప్. సో నేను ఒక కుర్తీ కూడా తీసుకున్నాను అనమాట. ఏది తీసుకున్నానో గెస్ చేయండి. నేనైతే లాస్ట్ లో చూపిస్తాను అన్ని ఏమేమి తీసుకున్నాను అలాంటివంతా. ఇంక ఇక్కడ షార్ట్ కుర్తీస్, లాంగ్ కుర్తీస్ ఇవన్నీ కూడా చాలా ఉండే. హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు. అంతే కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. 1000 రూపీస్, 1800, 2000 అలా చెప్తారనమాట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా. స్నాక్స్ షాప్స్, పానీపూరి షాప్స్ అంతా ఉంటాయి అనమాట ఇక్కడ. ఇంకా మేమైతే కొంచెం ప్లేయింగ్ జోన్ లో కూడా వెళ్ళాము చూద్దామని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా బెలూన్ గేమ్. ఎంతమంది గుర్తుంది అసలు? నేను ఎప్పుడో చూసాను అనమాట ఈ బెలూన్ గేమ్, గన్ తో షూట్ చేయడము. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ గేమ్.
ఇంకా మేము అక్కడ నుంచి కొంచెం ఏమైనా తిన్నామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. స్పైరల్ పొటాటో అయితే తీసుకుందామని చెప్పేసి ఆయన చేయమని చెప్పాను, చూసారు కదా వీడియో తీసుకుంటున్నాను నేను. ఇంకా అలాగే ఆ షాప్ కి ఆపోజిట్ గానే సింగింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతా ఉంది. సో వాళ్ళ సాంగ్స్ పాడదా అంటే మేము ఇటు సైడ్ కూర్చొని అది ఎంజాయ్ చేస్తూ తింటా ఉన్నాం అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా బాగుండే గైస్. అండ్ ఆల్సో ఈ బ్రేస్లెట్ చూసారు అసలు ఎంత బాగుందో ప్యాకింగ్ అంతా. ఇంకా కీ చైన్స్, ఇక్కడ పర్స్ ఉండే చాలా బాగున్నాయి. అసలు నెయిల్స్ చూడండి, నెయిల్స్ ఎంత బాగున్నాయో అసలు స్టిక్ చేసుకునేవి అనమాట ఇవి వచ్చేసి. ఇలాంటివి చాలా చాలా క్యూట్ ఐటమ్స్ ఉంటాయి గైస్ ఇక్కడ. ఇంకా ఈ పర్స్ చూడండి ఎంత బాగుందో అసలు. సో నేను ఏమేమి కొన్నాను అని చెప్పేసి అయితే చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో ఇక్కడ బుక్స్ షాప్ కూడా ఉండే, ఇంకా బుక్స్ కాస్త చూసామన్నమాట. ఇంకా చూసేసి దాని తర్వాత ఇంకా లాస్ట్ లో ఒక షాప్ ఉండింది ఇక్కడ. జస్ట్ 10 రూపీస్ ఐటమ్స్ అంట, అన్ని 10 రూపీసే అంట. ఏమేమో ఉన్నాయి, ఇంకా అది కూడా చూసాను ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. తర్వాత కొన్ని అక్కడ కూడా పర్చేస్ చేసి తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరేసాం అనమాట. సో ఇదన్నమాట గాయస్, నేను ఏం కొన్నాను అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, బికాజ్ ఈ వీడియో ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, గోవా ఎగ్జిబిషన్ కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.